ధర్మస్థల ఈ మధ్య కొన్ని రోజులలో నుంచి వార్తలలో ఉంటున్న పేరు ఇది. ధర్మస్థల చాలా రోజుల నుంచి వార్తలలో ఉంది. మామూలుగా ఇది కర్ణాటకలో ఉన్న టెంపుల్ సిటీ. అట్లా ధర్మస్థల వార్తలలో ఉండడం వేరు, కానీ ఈ మధ్య కాలంలో వేరే ఇష్యూలలో ఇది వార్తలలోకి వచ్చింది. మామూలుగా ధర్మస్థల ఏంది అంటే ఇది ఒక శైవ దేవాలయం, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉండే పూజారులు అక్కడ ఉంటారు. ఇది జైనులకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఈ టెంపుల్ ఉంది. అయితే ఇప్పుడు ధర్మస్థల ఒక కేసు విషయంలో ఇప్పుడు అందరికీ ధర్మస్థల అనే పేరు చాలా రోజుల నుంచి వార్తలలో ఉంది. అదేంటి అంటే ధర్మస్థలలో పనిచేసిన ఒక పారిశుద్ధ కార్మికుడు 1995 నుంచి 2014 మధ్యలో నేను చాలా మంది శవాలను పూడ్చివేసిన కాల్చివేసినము, దాని మీద విచారణ జరపాలని ఇప్పుడు చాలా ఏండ్ల తర్వాత ఆయన ఒక పోలీస్ స్టేషన్లో కర్ణాటకలో మ్యాంగ్లూర్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ మ్యాంగ్లూర్ అనే ప్లేస్కి దగ్గరగా ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. జూలై 4వ తేదీ నాడు ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చిండు. నేను చాలామంది శవాలని అక్కడ కాల్చేసిన పూడ్చేసిన, సో దీని మీద విచారణ చెయ్యండి అనే దాని మీద ఆయన ఈరోజు తెర మీదకి వచ్చిండు. అయితే ఆ కేసు తీసుకున్న పోలీసులు 19వ తేదీ నాడు ఈ విషయం మీద సిట్ వేసిర్రు. ఇప్పుడు సిట్ దాని మీద విచారణను కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూతో పాటు అసలు ఏంది ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పింది ఏంది, శానిటరీ వర్కర్ ఏం చెప్పిండు, అసలు ఏంది ధర్మస్థలకి సంబంధించిన ఇష్యూ అంటే 1995 నుంచి 2014 మధ్యలో నేను చాలామంది శవాలను కాల్చేసిన పూడ్చేసిన. ఇప్పుడు ఆ టెంపుల్కి ఆనుకొని ఇంకొక ఊరు ఉంటుంది, మొత్తం అడవిలాగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. దాన్ని ఆనుకొని నేత్రావతి నది ఉంటుంది. ఆ నది ఒడ్డున ఆ అడవిలో కూడా కొంతమందిని కాల్చేసినాం, ఇంకా కొంతమందినేమో పెట్రోల్ డీజిల్తోని చాలామందిని కాల్చినాము, పూడ్చేసినాము. ఒక అమ్మాయి స్కూల్ బ్యాగ్తో సహా అమ్మాయిని పూడ్చేసిన, ఇంకా కొంతమందిని అయితే ఆధారాలు దొరకకుండా ఉండాలని వాళ్ళు కాల్చేయమని చెప్పారు, అట్లా కాల్చేసినాం. కొంతమంది ఫేస్లు యాసిడ్ బోసిన్ లాగా ఉండేటివి. అయితే ఆ కాల్చేసిన పూడ్చేసిన శవాలన్నీ కూడా అత్యాచారం జరిగిన గుర్తులున్నటువంటి వాళ్ళని నేను మొత్తం కాల్చేసిన పూడ్చేసిన. కొన్ని వందల సంఖ్యలో అట్లాంటి శవాలను నేను కాల్చిన పూడ్చిన అనేది ఆయన ఈరోజు చెప్తున్న మాట. అయితే ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు సహజంగానే అందరికీ ఒక 2 క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే, ఇన్ని రోజుల నుంచి బయటికి రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిండు అనేది ఒక ప్రశ్న అయితే, ఇంత జరుగుతున్నా కూడా బయట సమాజానికి ఎందుకు తెలియలేదు అనేటువంటిది ఇంకొక 2 ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు సమాజం ముందు ఉన్నాయి. ఆ 2 ప్రధానమైనటువంటి క్వశ్చన్స్కు ఈ రోజుకైతే ఆన్సర్ దొరకలేదు. విచారణ జరుగుతున్న టైంలో ఏమన్నా ఆన్సర్ దొరుకుద్దా దీనికి అనేది చూడాలి. అయితే అనన్య భట్ దీంట్లో మొత్తంలో మనం కొన్ని పేర్లను చెప్పుకుందాం. దీని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. పేర్లని బయటకు చెప్పొద్దని కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటివి. అయితే ఒక పేరు మీద ఒక ఎగ్జాంపుల్ కోసమని నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నా. అనన్య భట్ అనే ఒక MBBS అమ్మాయి ధర్మస్థలికి పోయి అక్కడ తప్పిపోయింది. ఆమె ఈ రోజు వరకు దొరకలేదు. వాళ్ళ తల్లి సుజాత భట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇష్యూ మీద ఆమె ఫైట్ చేస్తుంది. వాళ్ళ బిడ్డ ఎప్పుడైతే తప్పిపోయిందో అదే టైంలో ఆమె పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిందట. కానీ ఆ కంప్లైంట్ తీసుకోలేదు పోలీసులు సరిగా. దాని తర్వాత కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని వాళ్ళ మదర్ చెప్తున్నమాట. ఇది అనన్య భట్ వాళ్ళ మదర్ సుజాత భట్ అనేట ఆమె చెప్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ శానిటరీ వర్కర్ వచ్చి నేను చాలా మందిని కాల్చిన పూడ్చేసిన అని చెప్పిండు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళ మదర్ తెర మీదకి వచ్చింది. ఆమె ఏమంటుంది అంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా అక్కడ ఏమన్నా అస్థిపంజరాలు లాంటివి దొరికితే టెస్ట్ చేయండి, ఒకసారి నిన్న DNA ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ఒకవేళ వాటిలో ఏదైనా నా బిడ్డ అస్థిపంజరాలు దొరికితే కనుక వాటిని నాకు ఇవ్వండి, నేను నా సాంప్రదాయం ప్రకారం దాన్ని ఖననం చేసుకుంటా అంత్యక్రియలు చేస్తాను సాంప్రదాయం ప్రకారం, కనీసం దాన్నన్న నాకు దక్కనివ్వండి, నేను DNA పరీక్షకు సిద్ధం, ఆ దొరుకుతున్నటువంటి అస్థిపంజరాలు ఏమన్నా దొరికితే వాటితో నేను టెస్టులకు సిద్ధంగా ఉన్నా అని మళ్ళీ ఒకసారి ఆమె తెర మీదకి వచ్చింది. అయితే దీంట్లో వస్తున్న 2 ప్రశ్నలలో ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిండు ఈయన శానిటరీ వర్కరు అనేది, ఇంత పెద్ద ఎత్తున ఇంత వందలాది మంది శవాలని పూడ్చినప్పుడు కాల్చినప్పుడు అసలు ఆ వార్తలన్నీ బయటకు ఎందుకు రాలేదు, బయట సమాజానికి ఎందుకు తెలియకుండా ఉన్నది అనేటువంటిది ఇంకొక 2 ప్రధానమైనటువంటి ప్రశ్నలు నేను ఇందాక చెప్పినట్టు. అయితే దీనికి అతను చెప్తున్న వర్షన్ ఏంటి అంటే, నేను భయంతో ఒక 10 ఏళ్ల పాటు దూరంగా వెళ్ళిపోయినా,
ఆ టైంలో నేను అక్కడ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసిన, కానీ నేను ఆ రోజు అక్కడ ఆ టెంపుల్లో శానిటరీ పనుల కోసమని అక్కడ నన్ను తీసుకున్నారు ఉద్యోగంలోకి. తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి నా వర్క్ ప్లేస్ని మార్చిర్రు. నా వర్క్ ప్లేస్ మార్చి ఆ శవాలని కాల్చడము పూడ్చడము పనిగా నాకు అప్పచెప్పిర్రు. నేను అక్కడ పని చేస్తున్న టైంలో మొత్తం కూడా అదే పనులు చేసిన. కానీ దాని తర్వాత ఒకరోజు నేను ఇంకా ఈ పనులు చేయడం ఇష్టం లేక, పనులు చేయడం ఇష్టం లేదు అని చెప్తే కనుక నన్ను కూడా బ్రతకనివ్వరు అని, నా కుటుంబ సభ్యులను కూడా బతకనివ్వము అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది బెదిరించిర్రు. సో అందువల్ల నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర తలదాచుకున్నా. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినా. అట్లా రకరకాల ఊర్లలో రాష్ట్రాలలో తిరుక్కుంటూ నేను ఇప్పుడు నాకు ఉన్న గిల్ట్, ఆయన చెప్తున్న కారణం ఏంది అంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు 2 ప్రశ్నలు కనిపిస్తాయి అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఏంది అంటే ఆయన అంటుంది, నాకున్న గిల్ట్ కారణంగా ఇప్పుడు ఇవన్నీ ఎవరివో ఏంటో తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు పోలీసుల ముందుకు వచ్చిన అనేది ఆయన చెప్తున్న వర్షన్. చాలామంది శవాలను అనాథల్లాగా మేము కాల్చినము పూడ్చేసినాము, కనీసం వాళ్ళ అస్థిపంజరాలనే వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఖననం చేసుకుంటారు కదా. ప్లస్ నాకు ఒక గిల్ట్ ఉండిపోయింది కాబట్టి నేను వచ్చిన అని చెప్తుండు. అయితే ఆయన చెప్తున్న విషయం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా విషయం చెప్తే కనుక దాన్ని నమ్మాలనేది ఏమీ లేదు. చాలాసార్లు మనకి కొన్ని ఫేక్ వార్తలు కూడా ఇప్పుడు మనం చాలా సందర్భాలలో విమానాలలో కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఆఫీసులలో ఏదో బాంబు బెదిరింపులు ఇట్లాంటివి వస్తాయి చాలా సందర్భాలలో. అయితే దాంట్లో ఫేక్ ఏది నిజమేంది అని తెలుసుకొని దాని తర్వాత జరుగుతుంది కదా. సో అట్లనే ఇప్పుడు ఈయన చెప్తున్నది ఫేకా నిజమా అనేది తెలవాలి కాబట్టి ఆ అనుమానం అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఈయన లాయర్లకు కూడా వస్తుంది కాబట్టి ఆ అనుమానాన్ని కూడా రాకుండా, అంటే మీకు అనుమానం వస్తుంది దీన్ని నమ్మాలని ఏమీ లేదు, కానీ నేను పూడ్చినటువంటి ఒక ప్లేస్ నుంచి ఇగో వీటిని తీసుకొని వచ్చిన అని ఆయన కొన్ని అస్థిపంజరాలను తీసుకొని వచ్చిండు, అవి కోర్టుకి సబ్మిట్ చేసిండు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో నేను ఈ పలానా ప్లేస్లో నుంచి ఇది తీసుకొని వచ్చిన, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక నాకు నా కుటుంబానికి రక్షణ ఇచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక నేను ఎక్కడెక్కడ వాటిని పూడ్చినా వాటిని చూపిస్తా. అక్కడికి వచ్చి మీరు తవ్వి తీసిన తర్వాత అక్కడ అస్థిపంజరాలు దొరికితేనే నా మాట నమ్మండి, నేను చెప్తుంది నిజం కాకపోతే ఏ పనిష్మెంట్కైనా సిద్ధం అనేటువంటిది ఆయన చెప్తున్న మాట. నేను నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లను కూడా తీసుకొని వచ్చిన. సో దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్ని రోజులు నేను భయపడ్డా, కానీ నాకు ఒక గిల్ట్ ఉంది కాబట్టి ఆ గిల్ట్ను పోగొట్టుకోవడం కోసం నేను ఇవాళ మీ ముందుకు వచ్చిన అనేది ఆయన చెప్తున్న మాట. అయితే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా ఏంది అంటే, టెంపుల్ సైడ్న వాళ్ళు చెప్తుంది ఏంది అంటే, మామూలుగానే అది ధర్మస్థల అనేది పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ చనిపోతే పుణ్యం వస్తుంది అని కొంతమంది వస్తారు. అట్లా చనిపోయిన వాళ్ళ శవాలని మేము లీగల్గానే పోలీస్ పర్మిషన్తో ఖననం చేస్తాము అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి మాట. సో అట్లా ఖననం చేసినాం కొంతమందిని అనేది అవతల వైపు నుంచి వస్తున్నటువంటి మాట. సో ఇంకొక వర్షన్ కూడా ఏమొస్తుంది అంటే, దీంట్లో ఏమన్నా కుట్రకోణం ఉందా, ఎందుకు ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి ఈయన చెప్తున్నాడు ఈ విషయాలు అనేది కూడా ఇంకొక వర్షన్ నడుస్తుంది. సో ఇవి ఇప్పటివరకు ధర్మస్థల మీద ఉన్నటువంటి ఇష్యూస్. అయితే సిట్ విచారణ వేసిరు కదా. సిట్ విచారణ వేసిన తర్వాత 2-3 రోజుల నుంచి ఆయన చెప్తున్న ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసులలో తవ్వకాలు జరుపుతున్నారు. ఆ తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఫస్ట్ ఒక 2-3 ప్లేసులలో ఏమీ దొరకలేదు అని, కానీ 4-5 ప్లేసులు తవ్వకాలు జరుపుతున్నప్పుడు కొన్ని పుర్రెలు అస్థిపంజరాలు లాంటివి బయటపడుతున్నాయి అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. కొన్ని మీడియా ఛానల్ రిపోర్ట్ చేసినటువంటి ఆధారంగా నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు అక్కడ కొన్ని అస్థిపంజరాలు కావచ్చు, పుర్రెలు, అట్లా కొన్ని అవశేషాలు దొరుకుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి మాట. ఆయన చెప్తున్నటువంటి ప్లేసులలో తవ్వకాలు స్టార్ట్ చేసిరు. ఎన్ని రోజుల పాటు ఈ తవ్వకాలు నడుస్తాయి? నిజంగా ఆయన చెప్తున్నట్టు అక్కడ ఈ శానిటరీ వర్కర్ చెప్తున్నట్టు కొన్ని ప్లేస్లను గుర్తించారు, ఆ ప్లేసులలో తవ్వకాలు చేస్తున్నారు. సో తవ్వకాలు చేస్తున్నప్పుడు ఈయన చెప్తున్నట్టు అక్కడ నిజంగా అన్నీ బయటపడతాయా, నిజంగా అక్కడ పూడ్చి ఉంటారా, పూడిస్తే అవి బయటపడతాయా, ఏంటిది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది.